హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో ఇంటర్నల్ లింక్స్ గురించి చూసాం కదా. ఇప్పుడు మాన్యువల్ యాక్షన్స్ గురించి చూద్దాం. ఇక్కడ మాన్యువల్ యాక్షన్స్లో నో మాన్యువల్ వెబ్ స్పామ్ యాక్షన్ ఈజ్ ఫౌండ్ అని చెప్పి మనకి మెసేజ్ కనపడుతుంది. అసలు మాన్యువల్ యాక్షన్స్ అంటే ఏంటంటే, మీ దాంట్లో మాన్యువల్ వెబ్ స్పామ్ యాక్షన్స్ ఫౌండ్. ఓకే, వెబ్ స్పామ్ అంటే ఏంటి? ఇక్కడ మనకి హెల్ప్ తీసుకున్న హెల్ప్లో మాన్యువల్ యాక్షన్స్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చాలా ఇన్ఫర్మేషన్ కనపడుతుంది. సైట్ వైడ్ మ్యాచెస్, పార్షియల్ మ్యాచెస్, అలాగే మన దాంట్లో ఏమన్నా హ్యాక్ కూడా అయినా, అలాగే యూజర్ జనరేటెడ్ స్పామ్ ఉన్న స్పామీ ఫ్రీ పోస్ట్ మనం చేసినా సరే, చాలా మన దాంట్లో అన్యూజువల్ థింగ్స్ ఏమైనా ఉంటే అవి ఆ మెసేజెస్ అన్ని మనకి ఇక్కడ కనపడతా ఉంటాయి అన్నమాట. వాళ్ళు మీరు ఏమైనా క్లాకింగ్ చేసిన సైట్కి, సో స్పామ్ కంటెంట్ రాసిన, సో డూప్లికేట్ కంటెంట్ బాగా ఎక్కువ రాసిన, ఇక్కడ మాన్యువల్ యాక్షన్స్లో మనకి రిపోర్ట్ కనపడుతుంది. సో మీరు ఇక్కడ ఏమైనా రిపోర్ట్స్ జనరేట్ అయితే చూసుకుని ఆ వెబ్ పేజెస్ని మీరు ఎడిట్ చేసేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, మీకు క్లాకింగ్ అండ్ స్నేకి రీడైరెక్టర్స్ ఏమన్నా మెసేజ్ వచ్చినట్టయితే ఇక్కడ ఏం చేయాలనేది డీటెయిల్గా మ్యాథ్స్ పర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అలాగే క్లాకింగ్ అంటే ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. తర్వాత వాళ్ళు మీ దాంట్లో ఏవైనా క్లాకింగ్ ఎఫెక్ట్స్ కానీ ఏమైనా జరిగినట్టయితే ఏం చేయాలి, యూజ్ ద ఫీచర్స్ గూగుల్ టూల్ ఈ విధంగా మనకి స్టెప్స్ అన్నీ కూడా ఇక్కడ డీటెయిల్గా మెన్షన్ చేశాడు. మీరు హెల్ప్ యూజ్ చేసుకుని మీకు మాన్యువల్ యాక్షన్స్లో ఏమైనా వెబ్ స్పామ్ ఉంటే వాటిని డిలీట్ చేసుకోండి. ఓకే, ఏదన్నా మెసేజ్ కనపడినప్పుడు ఆ మెసేజ్ని తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేసుకున్నట్టయితే మీకు రిలవెంట్గా ఇన్ఫర్మేషన్ చెప్తాడు ఏం చేయాలి అనేది.